హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. అయితే తన పేరు ఐశ్వర్య. తను కరీంనగర్లో ఉంటుంది. తనకి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో హైదరాబాద్కి వచ్చింది. అయితే ఇక్కడ కొద్ది రోజుల వరకు లేడీస్ హాస్టల్లో ఉండేది. అయితే అక్కడ వాతావరణం, అక్కడ ఫుడ్ తనకి అస్సలు పడేది కాదు. కాకపోతే హాస్టల్ ఫీజు మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. ఇంకా చాలా కండిషన్స్ పెట్టేవారు. ఈ టైంకి రావాలి, అది ఇది అని చాలా కండిషన్స్ ఉండేవి. సో ఇంకా తనకి అక్కడ వాతావరణం నచ్చక ఇంకా తను ఒక ఫ్రెండ్తో కలిసి రూమ్ వెతకడం స్టార్ట్ చేసింది. అయితే తను ఎక్కడ వెళ్ళి రూమ్ సెర్చ్ చేసినా కూడా రెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అయితే అరే ఎక్కడ ఉండాలి, రెంట్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ మొత్తం ఉన్న అపార్ట్మెంట్స్ మొత్తం చూశారు. అయితే తనకు వచ్చే శాలరీ 40,000. అయితే తను అడిగే రెంట్ మాత్రం 20,000 వరకే చెప్తున్నారు. అయితే మనకి వచ్చే శాలరీ సగానికి సగం రెంట్ ఇవ్వడానికి అయిపోతే ఇంటికి ఏం పంపిస్తాం, మన ఖర్చులు ఏం చూసుకుంటాం అనేసి కొంచెం ఇంకా సిటీకి దూరంలో ఉన్న ఒక ప్లేస్లో వాళ్ళు ఇంకా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇంకా ఒక దగ్గర వాళ్ళకైతే రూమ్ అయితే బాగా నచ్చింది. అయితే అది ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా వీళ్ళిద్దరితో పాటు ఇంకా అదే ఫ్లోర్లో ఇంకా వేరే ఒక రూమ్ కూడా ఉంది. వేరే రెంటర్స్ ఉంటారు. అయితే ఇంకా బాగా నచ్చడంతో ఇంకా ఐశ్వర్య ఇంకా తన ఫ్రెండ్ ఇక్కడే ఉందామనేసి ఇంకా ఫిక్స్ అయిపోతారనమాట. అయితే ఇంకా వాళ్ళ లగేజ్ని అక్కడికి షిఫ్ట్ చేస్తారు. అలాగే 1 మంత్ అయిపోతుంది. ఇంకా తన ఐశ్వర్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి లావణ్య. తనకి చాలా జ్వరం వస్తుంది. అయితే తను ఏం చేస్తుందంటే ఆఫీస్లో లీవ్ తీసుకొని, సరే ఐశ్వర్య, నేను ఒక వారం రోజుల పాటు మా ఇంటికి వెళ్ళేసి వస్తాను. నాకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను ఇంటికి వెళ్తే అమ్మ చూసుకుంటుంది నన్ను అని అంటుంది. అప్పుడు ఐశ్వర్య, ఇంత జ్వరంలో ఎక్కడికి వెళ్తావు, ఉండు అని అంటుంది. లేదు, ఇప్పుడు నువ్వు ఆఫీస్ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఒక్కదాన్నే ఉండాలి. నాకు జ్వరం చాలా ఉంది, అందుకని ఇంటికి వెళ్తాను. ఎలాగోలా జర్నీ చేసి ఇంటికి వెళ్తాను. అక్కడ మా డాడీ పికప్ చేసుకుంటారు అని అంటుంది. అందుకు ఐశ్వర్య, సరేలే ఇంకా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది. అయితే తనే ఇంకా బస్ స్టాప్ వరకు వెళ్ళి ఇంకా తనని ఇక్కడ డ్రాప్ చేసి వస్తుంది. అయితే ఇంకా ఐశ్వర్య ఆ రోజు నైట్ ఒంటరిగానే పడుకుంటుంది. అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 6కి లేచి ఇంకా తను టిఫిన్ చేసి రెడీ అయ్యి ఎగ్జాక్ట్ 9 వరకు రెడీ అయిపోయి ఇంకా తను ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ 5 వరకు ఇంటికి వచ్చేసింది. అయితే తను ఇంకా బాల్కనీలో నిలబడి ఇంకా కిందకు చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే తన పక్క పోర్షన్లో ఉన్న ఒక రెంటర్ ఇంకా తన దగ్గరికి వచ్చి ఇలా పలకరిస్తుంది. మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కదా, అయినా మనకి పరిచయాలే లేవు అని ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అవును, మాది టైమింగ్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్ ఉంటుంది. అందుకే అండి, ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకనే మేము కూడా చాలాసార్లు మాట్లాడాలి అనుకున్నాము. కానీ ఇంకా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు కదా అని ఐశ్వర్య అంటుంది. అవును, ఇంకొకరు కూడా ఉండాలి కదా నీతో పాటు, తను ఎక్కడ అంటే తనకి చాలా జ్వరంగా ఉండేది, అందుకనే ఇంకా తను ఇంటికి వెళ్ళింది అని చెప్తుంది. అయితే అప్పుడు ఇంకా తను ఐశ్వర్యని అదే రకంగా చూస్తూ, మరి ఇంకా మీరు తిన్నారా, మరి నైట్కి ఏంటి ప్లానింగ్ అని అడుగుతుంది. అయితే అప్పుడు ఐశ్వర్య, లేదండి, చూడాలి, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, మేబీ ఒకవేళ బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను అని చెప్తుంది. అప్పుడు ఇంకా తను, సరేలే, ఇంకా మాకు కూడా ఒకటే బాబు ఉన్నాడు, ఇంకా మా ఆయన కూడా ఈరోజు నైట్ షిఫ్ట్ వెళ్తాడు, ఇంకా నేను మనకి ఇంకా డిన్నర్ రెడీ చేస్తాను అని చెప్తుంది. అయితే ఇంకా తను, సరే అండి, కానీ ఎందుకు మీకు శ్రమ అని ఫస్ట్ వద్దన్నా కూడా ఇంకా తను కూడా ఒక కంపెనీ దొరికినట్టు ఉంటుంది, కలిసి భోంచేయొచ్చు, చాలా రోజుల నుంచి ఇంకా ఒంటరిగానే ఉన్నాం కదా, ఒక ఫ్యామిలీ వాతావరణం ఉంటుంది అనేసి ఇంకా తను ఓకే అని చెప్తుంది.
ఇంకా ఆ పక్క పోర్షన్ ఆమె ఇంకా వంట రెడీ చేసి ఇంకా వీళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి పిలుస్తుంది, రండి ఐశ్వర్య గారు అని పిలుస్తుంది. అప్పుడు ఐశ్వర్య వెళ్ళి ఇంకా అక్కడ కూర్చుంటుంది. అయితే ఇంకా ఆ రోజు తను ఏం చెప్తుందంటే, ఈరోజు మా దగ్గర నాన్ వెజ్ కర్రీ ఉంది, తినండి అంటుంది. అవును, మీరు నాన్ వెజ్ తింటారా అని అంటే, అవునండి నాన్ వెజ్ తింటాను అని చెప్తే సరే అనేసి ఇంకా ప్లేట్లో వడ్డిస్తుంది. అయితే తను ఇంకా తినడం స్టార్ట్ చేస్తారు ముగ్గురు. ఇంకా ఐశ్వర్యకి అలా తింటున్నప్పుడు ఇంకా ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. డైలీ తినేదానికంటే కూడా పీసెస్ అనేవి నాన్ వెజ్ పీస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇంకా తను అడగాల అంటే ఇది ఏం కర్రీ అని అడుగుతుంది. అంటే ఇది చికెనే అండి, తినండి అని చెప్తుంది. అయితే చికెన్ లాగానే ఉంది, కాకపోతే చాలా స్మూత్గా ఉంది. అంటే నేను ఏంటి అంటే చాలా ఎక్కువసేపు ఉడకపెడతాను, అందుకనే అలా ఉంది, అంటే మీకు నచ్చలేదా అని అంటుంది. అప్పుడు తను లేదండి నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది. అప్పుడు సరేనండి ఇంకొద్దిగా తినండి, మరి ఇంకొద్దిగా వేస్తాను అనేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇంకా ఐశ్వర్య ఇంకా అక్కడ తినడం ముగించుకున్న తర్వాత ఇంకా తన రూమ్కి వచ్చి పడుకుంటుంది. ఇంకా దాని తర్వాత తనకి కడుపులో ఏదో తిప్పినట్టుగా అనిపిస్తుంది. అయితే ఎందుకు ఇలా అనిపిస్తుంది అనేసి అనుకొని అలాగే పడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా తను మార్నింగ్ లేచి, తనకి నెక్స్ట్ డే కూడా మార్నింగ్ షిఫ్ట్ ఉండడంతో మార్నింగ్ లేచి రెడీ అవుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. అయితే తను కూడా పలకరిస్తుంది ఇంకా పక్క పోర్షన్ ఆవిడ, ఈరోజు వెళ్తున్నారా, ఎప్పటి వరకు వస్తారు చెప్పండి, ఈరోజు కూడా మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ ఉంటుంది, మనం అందరం కలిసి మా బాబుతో కలిసి మనం డిన్నర్ చేద్దామని అంటుంది. అప్పుడు తను ఓకే అండి నేను వస్తాను, 5 వరకు వస్తాను అని చెప్తుంది. అప్పుడు ఇంకా మళ్ళీ తను ఇంటికి వచ్చిన తర్వాత పక్క పోర్షన్ ఆమె మళ్ళీ వచ్చి ఐశ్వర్య గారు రండి డిన్నర్ చేద్దామని పిలుస్తుంది. అప్పుడు ఇంకా ఐశ్వర్య ఇంకా వెళ్తుంది. వెళ్ళి తర్వాత మళ్ళీ డిన్నర్కి కూర్చున్న తర్వాత సేమ్ కర్రీ అనమాట. అయితే ఇంకా ఈరోజు కూడా నాన్ వెజ్జేనా అని అంటుంది. అయితే లేదు ఈరోజు మళ్ళీ నాన్ వెజ్ తినాలనిపించింది, అందుకనే మళ్ళీ నాన్ వెజ్ చేశాను అని అంటుంది. అయితే ఇంకా అలాగే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉంటారు. అయితే దాని తర్వాత ఐశ్వర్య ఏమంటుందంటే, మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తారు అని అంటుంది. అందుకు తను నాకు తెలియదు ఎక్కడో ఎగ్జాక్ట్, కానీ ఎప్పుడు నైట్ షిఫ్టే ఎక్కువగా ఉంటుంది అని అంటుంది. అన్న తర్వాత ఇంకా తను ఏం చేస్తుంది, మళ్ళీ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తనకి ఏదో తిప్పినట్టుగా అనిపిస్తుంది కడుపులో. అయితే ఇంకా అలాగే పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఇంకా తనకి అర్ధరాత్రి తనకి ఎట్లా అంటే బాగా కడుపులో తిప్పినట్టు అనిపించి ఒకటేసారి వామిటింగ్ అయిపోతుంది. అయితే ఇంకా తను మొత్తం ఫుల్గా వామిటింగ్ చేసుకొని చాలా నీరసంగా పడిపోతుంది అనమాట. అయితే ఇంకా అప్పుడు ఏమైంది, నాకు ఇలా అవుతుంది ఎందుకు, ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా, బయట ఫుడ్ కూడా నేను తినలేదు కదా అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. సరేలే అనేసి ఇంకా అలాగే పడుకొని రేపు మార్నింగ్ వెళ్ళాలి కదా అనుకుంటుంది. అయితే మార్నింగ్ లేచేసరికి తనకి అస్సలు ఓపిక ఉండదు వెళ్ళడానికి. అయితే ఇంకా తను కాల్ చేస్తుంది టీమ్ లీడర్కి. కాల్ చేసి ఈరోజు నేను రావట్లేదు సార్, నాకు అస్సలు వెళ్తే బాగాలేదు అంటుంది. పర్మిషన్ తీసుకొని ఇంకా రూమ్లోనే ఉంటుంది. అయితే ఇంకా తను మెల్లగా లేచి ఇంకా తను టీ పెట్టుకొని తాగుతూ ఉంటుంది. అలా తాగుతూ ఉన్నప్పుడు ఇంకా తను విండోస్ దగ్గర కూర్చొని ఇంకా ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ డోర్ ముందు నుంచి వెళ్తూ ఉంటాడు వాళ్ళ పోర్షన్కి. అప్పుడే తను అబ్జర్వ్ చేస్తుంది. అయితే తను చేతిలో ఒక పెద్ద సంచి ఉంటుంది, ఆ సంచి పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అయితే తను ఏంటబ్బా అలా అంటే మామూలుగా ఏమైనా సామాన్లు తెచ్చుకుంటారు కదా షాప్లో నుండి, అలా అనుకుంటుంది. అయితే ఇంకా తను ఆ రోజు లేచి ఇంకా డోర్ ఓపెన్ చేసి ఇంకా కారిడార్లో నిలబడుతుంది.
నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చాలా నీరసంగా ఉంటుంది తనకి. అయితే ఇంకా సడన్గా కిందికి చూసేసరికి ఏదో రెడ్ కలర్ డ్రాప్స్ లాగా వాళ్ళ ఇంటి ముందు పడతాయన్నమాట. చిన్న చిన్న డ్రాప్స్. ఏంటిది ఇలా ఉంది అనేసి దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేయగానే చేతికి రెడ్ కలర్ అంటుకుంటుంది. ఏంటి ఇలా ఉంది అనేసి తను వచ్చి ఇలా స్మెల్ లాగా చూసేసరికి బ్లడ్ స్మెల్. అయితే ఏంటిది అంటే ఏదన్నా వీళ్ళు ఓకే వీళ్ళు నాన్ వెజ్ తెచ్చుకుంటారు కదా, అది కవర్ల నుంచి ఏమన్నా పడిందేమో అని అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఇంకా తను అప్పుడే ఇంకా ఆంటీ వస్తుంది, పలకరిస్తుంది. పలకరించిన ఆ పక్క పోర్షన్ వచ్చి పలకరించగానే చెప్పండి ఈరోజు ఆంటీ మీరు నాన్ వెజ్ ఈరోజు ఏంటి స్పెషల్ అది ఇదని మాట్లాడేసరికి ఇంకా తను ఏమీ మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళేసి వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇంకా తను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అయితే తనకి ఇంకా కొంచెం బోర్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. కొంచెం సేపు పాటలు వింటుంది. ఇంకా కొంచెం సేపు తర్వాత ఇంకా డీప్ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటుంది. ఇంకా ఇంకా దాని తర్వాత దానికి ఏదో టక్ టక్ అని ఏదో బండకేసి కొట్టినట్టు, ఏదో ఇలా కట్ చేసినట్టు టక్ టక్ అని పెద్ద పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అయితే ఏంటబ్బా ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి తను అనుకుంటుంది. ఓకే ఎవరో ఏదో కట్ చేస్తున్నట్టుగా సౌండ్ వస్తుంది కదా అని అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఇంకా తనకి ఏంటి అని అంటే ఫుల్గా కళ్ళు తిరగడం, ఫుల్గా మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ రావడం అవుతుంది. సరే హాస్పిటల్కి వెళ్తే అయిపోతుంది కదా, ఓన్గా నేను సొంతంగా ఎందుకు ఊకే ట్యాబ్లెట్లు వాడాలి, హెల్త్ పాడవుతుంది అనేసి తను ఏం చేస్తుంది, ఆంటీ ఆంటీ అనేసి ఇంకా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అరే అవును ఆంటీ ఇప్పుడే కదా అప్పుడు వెళ్ళింది కదా, మళ్ళీ వచ్చిందో రాలేదో ఎవరు పలకట్లేదు అనేసి ఇంకా ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకెవ్వరు పలకరు. సర్లే అప్పుడు బయటికి వెళ్ళింది కదా, అయినా 2-3 అవర్స్ అవుతుంది ఇంకా రాలేదా అనుకుంటూ అలాగే వస్తూ ఉంటుంది. అలా వస్తున్న టైంలోనే కిటికీ కొంచెం ఓపెన్ చేసి ఉంటుంది వాళ్ళ డోర్. అయితే అక్కడ ఏం చూస్తుందంటే ఇంకా ఆంటీ ఉంటుంది, అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటాడు. అయితే తను ఒక పెద్ద చాకు తీసుకొని ఇలా కొడుతూ ఉంటాడు టక్క టక్క టక్క. అయితే అక్కడ పక్కకి ఒక బ్యాగ్ ఉంటుంది, ఏదైతే తన ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళాడో ఆ బ్యాగ్ ఉంటుంది. అయితే తనకి ఏం అర్థం కాదు. అయినా ఏమైనా నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ షాప్లోనే కదా ఇక్కడ చేపించుకొని వస్తారు, మొత్తం ఇంటికి వచ్చి కట్ చేసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుందో తనకి ఏమీ అర్థం కాదు. అయితే ఇంకా అప్పుడే ఇంకా అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా వాళ్ళ బాబు చేతిలో ఒక చెయ్యి ఉంటుంది, చిన్న బాబు చెయ్యి ఉంటుంది. అయితే అది చూసి ఒకటేసారి ఇంకా తనకి షాక్ అయిపోతుంది. ఏంటి ఇది నేను చూసేది నిజమా, ఇదంతా అసలు ఏంటి నేను ఊహించుకుంటున్నానా ఏంటి, అసలు తన చేతిలో ఏముంది, బొమ్మ ఉందా ఏంటి, బాగా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళ బాబు ఇలా అంటుంటాడు, డాడీ డాడీ నాకైతే ఈరోజు గుండెకాయ కావాలి అని అంటూ ఉంటాడు. అయితే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అయినా ఇక్కడ నుంచి నేను తొందరగా వెళ్ళిపోవాలి, అక్కడ ఏదో జరుగుతుందని చాలా భయపడి ఇంకా ఫాస్ట్గా ఇంకా తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంటుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆఫీస్కి కాల్ చేసి అక్కడ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి ఎవరన్నా రండి, నా హెల్త్ అస్సలు బాగా లేదు అని చెప్తుంది. అయితే ఇంకా వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తుంది. లొకేషన్ షేర్ చేసిన ఒక 1/2 అవర్ లోపలనే వాళ్ళు వస్తారు, వచ్చి డోర్ కొడతారు. అప్పుడు ఇంకా మళ్ళీ తనకి భయం ఇస్తుంది, డోర్ ఎవరు కొడుతున్నారనేసి. అయితే ఇంకా మెల్లగా కిటికీలో నుంచి చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసుకున్న తర్వాతనే డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి లోపలికి పిలుచుకొని ఇంకా డోర్ పెట్టేస్తే చాలా కంగారుగా పడుతుంది. అయితే ఏమైంది ఇంత కంగారుగా ఉన్నావు అంటే హెల్త్ బాగా లేదు అని అంటే, అవునా సరే మేము వచ్చాం కదా రా హాస్పిటల్కి వెళ్దామని అంటారు. అయితే ఇంకా అప్పుడు తను లేదు మీకు ఒకటి చెప్పాలి, ఒక భయంకరమైన విషయాన్ని నేను చూశానంటే, ఏంటిది అంటే, లేదు ఇప్పుడే ఒక భయంకరమైన విషయాన్ని కళ్ళతో చూశాను, నేను నమ్మలేకపోతున్నాను, అది నిజమా అబద్ధమా కూడా నాకు తెలియట్లేదు అనేసి ఇంకా తను
అలాగే ఏదేదో మాట్లాడుతుంటే అసలు ఏమైంది చెప్తేనే కదా తెలిసేది, చెప్పు అంటే లేదు నాకు చాలా భయంగా ఉంది, చెప్పడానికి కూడా భయంగా ఉంది నాకు అంటే చెప్పు ఏం చూసావు అనేసి వాళ్ళు అంటుంటారు. అయితే ఇంకా అప్పుడే తను కొంచెం ధైర్యం తెచ్చుకొని మొత్తం చెప్పేస్తుంది, ఇలా జరిగింది. నేను ఇంకా ఇక్కడ పక్కన పోర్షన్ ఆంటీ దగ్గరికి వెళ్ళి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్దామని ఇంకా వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి కొట్టాను. డోర్ తీయలేదు. అయితే తీయలేదు కదా నేను రిటర్న్ అవుతుంటే కిటికీలో నుంచి నేను ఒక సంఘటన చూశాను, చాలా భయంకరమైన సంఘటన. వాళ్ళు ఒక మనిషిని కట్ చేస్తున్నారు. ఇంకా నాకు ఒక డౌట్ కూడా ఉంది, దాన్ని వాళ్ళు వండుతున్నారు. నిన్న మొన్న 2 రోజులు కూడా నాకు వండించింది, చాలా డిఫరెంట్గా ఉంది తిన్న తర్వాత. నాకు అందుకనే ఇలా కడుపు అంతా తిప్పుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. అయితే పేరు చెప్పమంటే చికెన్ అని చెప్పింది, కానీ అసలు చికెన్ అసలు కానే కాదు అని అంటుంది. అందుకే ఇంకా అప్పుడే వాళ్ళు ఏమంటారంటే లేదు మనం ఆలస్యం చేయొద్దు, మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అక్కడ నుంచి లేచి ఇంకా డోర్ లాక్ చేసేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంకా వాళ్ళని అక్కడికి తీసుకొని వస్తారు. అయితే ఇంకా అప్పుడు వాళ్ళు ఏమంటారంటే లేదు వాళ్ళని మనం పట్టుకోవాలి, కాబట్టి మనం ఇలా సడన్గా వెళ్తే వాళ్ళు జాగ్రత్త పడతారు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ డే ఏ టైంలో అయితే తను బయటికి వెళ్ళి జాబ్కి అని చెప్పి వెళ్ళి వస్తాడో ఆ టైంకి ఆయనను పట్టుకోవాలి, తను తెచ్చే ఆ సంచిలో ఏముందో చూడాలి అని చెప్తారు. అయితే అప్పుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కాదు సార్ ఈరోజు కూడా తెస్తాడని తెలియదు కదా అంటే లేదు మనం ట్రై చేద్దాం, ఒకవేళ లేదంటే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి చెక్ చేద్దామని అంటారు. అయితే ఇంకా ఆ రోజు కూడా ఏమవుతుంది అని అంటే ఇంకా అలాగే వాళ్ళు అతని కోసం చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అప్పుడు తను ఏం చేస్తాడంటే ఇంట్లో నుంచి ఒక సంచిని బయటికి తీసుకొని వెళ్తారు. అయితే ఇంకా ఆ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే లేదు వీడిని పట్టుకోవాలి, అందులో మనకి ఏదైనా ఒకటి దొరుకుతుంది అని ఇంకా అతన్ని పట్టుకోగానే ఇంకా తను పారిపోవాలని చూస్తాడు. ఎవరు మీరు నన్ను ఎందుకు పట్టుకున్నారని అడుగుతాడు. అయితే ఫస్ట్ ఆ సంచిలో ఏముందో చూపించరా అని అంటాడు. అందుకు అతను ఏమీ లేదు, ఇంట్లో చెత్త ఉంటే పడేయడానికి వెళ్తున్నాను అంటాడు. లేదురా ఫస్ట్ చూపించు అని అంటాడు. చూపించి ఇంకా లాక్కొని చూసేసరికి లోపలన్నీ పేగులు ఇంకా అలాంటివి ఎంట్రికలు ఏవేవో ఉంటాయి. ఏంట్రా ఇదంతా ఏంటిది చెప్పురా అని ఇంకా ఫుల్గా కొట్టేసరికి లేదు నేను ఇంకా పిల్లలని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళని చంపి తింటాం మేము, ఇది మా ఆచారం, మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం, అలా తినడం వల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది, మాకు అలా తినడం ఇష్టం, అలా ఇలా అని అన్నీ చెప్పేసరికి వీళ్ళందరూ చాలా షాక్ అయిపోతారనమాట. ఎట్లా అంటే అసలు ఇలాంటి వాళ్ళు మన సమాజంలో మనతో పాటే ఉన్నారా అని వీళ్ళు నమ్మలేకపోతారు. అయితే ఇంకా వెంటనే ఆ పోలీస్ వాళ్ళు ఇతనితో పాటు వీళ్ళ వైఫ్ని ఇంకా వాళ్ళ కొడుకుని కూడా అదుపులోకి తీసుకుంటారు. ఇంకా చాలా ప్రశ్నలు వేస్తారు వాళ్ళకి. వేసిన తర్వాత ఇంకా వాళ్ళకి జైలుకి పంపిస్తారు. చూశారు కదా ఇవన్నీ రియల్ స్టోరీ, ఇదంతా జరిగింది. చిన్న పిల్లలని ఎక్కడంటే అక్కడ అస్సలు విడిచిపెట్టొద్దు. ఇంకా ఎందుకంటే ఇలాంటి క్రూర మృగాలు మనుషుల రూపంలో కూడా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అలా చంపి తినడం వల్ల ఎలాంటి బాధ కూడా లేదు, ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అది తినడం వల్లనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని వాళ్ళకి ఇంకా చాలా భ్రమలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎంతకన్నా తెగిస్తారు. మన చుట్టుపక్కలని మనతో నవ్వుకుంటూ మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి వాళ్ళు చెప్పలేం. కాబట్టి మనం సేఫ్గా ఉండడంతో పాటు మన పిల్లలను కూడా చాలా సేఫ్గా ఉంచాలి. ఇదండి ఈరోజు స్టోరీ. నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.